గమ్యం లేని ప్రయాణం చేయలేం. అలాగే నోటిఫికేషన్ లేకుండా కూడా చదవలేం. మీలో చాలామంది ఎన్టీపీసీకి, లేదంటే కోర్ట్ జాబ్స్‌కి, అది లేదంటే ఎస్ఎస్‌సికి, అది కూడా లేదంటే వచ్చే గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా ప్రెజెంట్ అయితే ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఆఫ్‌కోర్స్ ఎన్టీపీసీ అయితే ఉంది. కరెక్ట్‌గా జరిగుంటే ఈ పాటికి ఎగ్జామ్స్ అన్నీ అంటే జరుగుతూ ఉండాలి ఇప్పుడు ఆ ఎగ్జామ్స్. కానీ ఇంకా ఎగ్జామ్ డేటే చెప్పలేదు. ఈ మంత్ 20కి కానీ మంత్ ఎండ్‌లో గానీ చెప్తామన్నారు. బట్ చెప్పేంత వరకు నమ్మకాలు లేవు. కానీ ఎనీ టైమ్ చెప్పొచ్చు. సో, వాళ్ళు ఎగ్జామ్ డేట్ ఇచ్చి ఒక 2 మంత్స్ షిఫ్ట్‌లు వైస్‌గా జరుగుతాయి కదా! సో, షిఫ్ట్‌లు వైస్‌గా ఎగ్జామ్ పెడితే అది కూడా ఆ టైంకి వేరే ఎగ్జామ్స్ ఏవి క్లాష్ అవ్వకుండా ఉంటే జూన్, జూలైలోగా అయిపోతాయి. అవి అయిపోయాక మెల్లగా గ్రూప్ డి ఎగ్జామ్స్ పెడతారు. అది వచ్చేసి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్‌గా ఆగస్ట్ తర్వాతే ఉంటది. అప్పుడు కూడా ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. సో, ఎన్‌టీపీసీ తర్వాతే గ్రూప్ డి ఉంటదనమాట. ఇంకా గ్రూప్ 2 అయితే ఫస్ట్ ఈ నోటిఫికేషన్ క్లారిటీ వస్తే తర్వాత దాని టైం తీసుకొని గ్రూప్ 2 వస్తది. సో, గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు చాలా ఓపికతో ఉండండి. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వెయిట్ చేస్తాము అనేలాగా ఉంటేనే లాంగ్ టర్మ్‌గా ప్రిపేర్ అవ్వండి. లేదు మాకంత ఓపికలు లేవు అంటే ఇప్పుడే వేరే జాబ్ చూసుకోండి. లేదంటే వేరే వాటికైనా ప్రిపేర్ అవ్వండి. అంతేగాని గ్రూప్ 2 మీద కూర్చొని నేను అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటా అంటే మీరు మినిమమ్ ఒక 3 ఇయర్స్ అయితే పెట్టాల్సిందే. 3 ఏళ్ళు వెయిట్ చేస్తామంటేనే వెయిట్ చేయండి. ఇంక ఇవన్నీ కాదు. మాకు హార్టెస్ట్ నోటిఫికేషన్ కోర్ట్ జాబ్స్ కావాలి అంటే చాలామంది అంటున్నారు. నోటిఫికేషన్ వచ్చిన 60-90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్ అయిపోగొట్టేసి జాబ్స్ చేతిలో పెడతారని. నిజమే. బట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? త్వరలో వస్తది. ఏప్రిల్ ఎండింగ్‌లోగా వస్తది. లేదా మే ఫస్ట్ వీక్‌లో వస్తది. అది లేదంటే మే ఎండింగ్‌లోగా ఖచ్చితంగా వస్తది. వచ్చిన వెంటనే 3, 4 నెలల్లోనే ఎగ్జామ్స్ పెట్టేసి రిక్రూట్‌మెంట్ కంప్లీట్ చేసేస్తారు. ఏంటి నిజమా అంటే సీనియర్స్‌ని అడిగితే నిజమే అంటున్నారు. 2022లో నేను సాఫ్ట్‌వేర్ అది ఇది అని కొంచెం చదవలేదు. సో, అప్పుడు అప్లై చేయలేదు. మా సీనియర్ ఒకన్నున్నాడు. ఆయనకి త్వరగానే వచ్చింది. సో, ఈ నోటిఫికేషన్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ వస్తే మాత్రం త్వరగా అయిపోతుంది. కాకపోతే ప్రెజెంట్ గవర్నమెంట్ డీఎస్సీ మీద, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తుంది. సో, అవి అయిపోయినాకే పెట్టొచ్చేమో. వాటికి దీనికి ఏం సంబంధం లేదు అనుకున్నా కూడా అన్నీ ఒకే స్టేట్‌లోనే జరుగుతాయి కాబట్టి ఎగ్జామ్ డేట్స్ కొంచెం క్లాష్ అవ్వే ఛాన్స్ ఉంది గదా! సో, అలా అనమాట. ఇంకా ఫైనల్‌గా ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అనుకున్నట్టే జాబ్ క్యాలెండర్ వదిలారు గదా! సో, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్ జరుగుతుంది అనుకున్నాం. కాకపోతే నిన్ననే ఒక నోటీస్ ఇచ్చారు. ఆల్రెడీ ఇచ్చిన క్యాలెండర్‌ని రివ్యూ చేస్తున్నాము. సో, ఎగ్జామ్ లేట్ అవ్వచ్చు అని చెప్పారు. సో, దీన్ని బట్టి ఆగస్ట్ వరకు ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ కూడా ఉండకపోవచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? నోటిఫికేషన్ లేదు కదా అని ఆడుతూ పాడుతూ ఉంటే టైం స్పీడ్‌గా వెళ్ళిపోతది. ఈ నోటిఫికేషన్ లేట్ అవ్వడం కూడా మన మంచికే అనుకోవాలి. ఇప్పటి వరకు మనం మొత్తం గ్రూప్ 2 సిలబస్ మీదే ఉన్నాం. అవి ఇంకా బ్రెయిన్‌లో నుంచి పోవట్లేదు. సో, వాటి ప్లేస్‌లో మళ్ళీ అర్థమెటిక్‌ని, రీజనింగ్‌ని, ఇంగ్లీష్‌ని, జనరల్ సైన్స్‌ని ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి మనకి చాలా టైం కావాలి. అందులోనూ ఈసారి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వాలనుకున్నాం కాబట్టి లేట్ అయినా పర్లేదు. మనం అనుకున్నట్టే జూలై 31కి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని రెడీగా ఉందాం. నేను నోట్స్ రాస్తున్నా. కాకపోతే ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా అని డౌట్ వచ్చింది. పోల్ పెడితే చాలామంది తెలుగు మీడియమే అన్నారు. పర్సనల్‌గా నాకు ఇంగ్లీష్ మీడియమే బెటర్ అనిపించింది. ఎందుకంటే కొన్ని వర్డ్స్ తెలుగులో కూడా ఇంగ్లీష్ వర్డ్స్‌నే యూజ్ చేస్తున్నారనమాట. అందులోనూ ఎస్ఎస్‌సికి గానీ, ఎన్టీపీసీకి గానీ అంతెందుకు మన కోర్ట్ జాబ్స్‌కి కూడా ఇంగ్లీషే కొంచెం ప్రామాణికంగా తీసుకుంటారనమాట. అందుకే ఇంగ్లీష్ అనుకున్నాం. ఆహ్, చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్సే ఉన్నారని అర్థమైంది. పాపం యూట్యూబ్‌లో గూడా ఏ క్లాస్ చూసినా గూడా ఇంగ్లీష్‌లోనే చెప్తున్నారు. అందుకే నేను డిసైడ్ అయ్యా. తెలుగులోనే రాస్తా. బట్ ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేద్దాం. ఎందుకంటే మనం ఎక్కడా తగ్గకూడదు. సో, మనం అర్థమయ్యే లాంగ్వేజ్‌లోనే మన సబ్జెక్ట్ నేర్చుకొని క్వెషన్స్ ఏ లాంగ్వేజ్‌లో ఇచ్చినా కూడా ఆన్సర్ చేసేలాగా రెడీ అవుదాం. ఓకేనా? నోట్స్ ప్రిపేరింగ్‌లో ఉన్నా. అన్నీ బుక్స్ ముందేసుకొని అంటే కొంచెం షార్ట్‌గా రాయాలి కదా నోట్సు. సో, షార్ట్‌గా తయారు చేయడానికి కొంచెం టైం పడతది. ఈసారి గట్టిగా ప్రిపేర్ అవుదాం. డైలీ క్లాసెస్ చెప్పుకుందాం. కానీ వ్యూస్ రావట్లేదండి. సోది వీడియోస్ పెడితే మాత్రం వేలల్లో చూస్తారు. అదే సబ్జెక్ట్ చెప్తే మాత్రం 100 మంది కూడా చూడట్లేదు. అందుకే ఇప్పటి నుంచి క్లాసెస్‌ని ఒక 2 డేస్ మాత్రమే పబ్లిక్‌లో పెట్టి తర్వాత ప్రైవేట్‌లో పెట్టేస్తా. అప్పుడైనా చూడాలనుకున్న వాళ్ళు తొందరగా చూసేస్తారు.
తర్వాత మళ్ళీ చూడాలనుకునే వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని మళ్ళీ చూస్తారు. సో అలా అనుకున్నా. మీరేమంటారు? అసలు ఎంతసేపు వింటారా? డౌట్ ఉంది నాకు. కాకపోతే ఒకటండి, ఇప్పుడైతే ఎస్ఎస్సి జాబ్స్ ఇప్పుడైతే నోటిఫికేషన్ లేదంటే జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఉన్నా కూడా పాత జాబ్ క్యాలెండర్ ప్రకారం జూన్ ఆర్ జూలైలో సీజీఎల్ స్టార్ట్ అవ్వాలి. సీజీఎల్ కానీ సెలక్షన్ పోస్టులు కానీ స్టార్ట్ అవ్వాలి. కాకపోతే అది ఏదో వెండర్ చేంజ్ అంటే క్వశ్చన్ పేపర్ని తయారు చేసే వాళ్ళు చేంజ్ చేస్తున్నారు అనమాట. సో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి దాంట్లోన. ఆ రిఫార్మర్స్ కూడా తీసుకురావాలి ఎస్ఎస్సిలో అని ఏదో చెప్తున్నారు. సో దానివల్ల నోటిఫికేషన్ అక్కడ లేట్ అవుతున్నాయి. సో ఎస్ఎస్సి లేట్ అవుతుంది కాబట్టి ఎన్టీపీసీ తొందరగానే పెట్టచ్చు. అంటే మధ్యలో ఏమి ఎగ్జామ్ లేవు కాబట్టి ఎన్టీపీసీ కూడా తొందరగా పెట్టచ్చు. ఇంకా అక్కడ ఎన్టీపీసీ స్టార్ట్ అవుతే కూడా మన కోర్ట్ జాబ్స్ డిలే అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా నోటిఫికేషనే రాలేదు. నోటిఫికేషన్ వచ్చి దాని అప్లికేషన్కి టైం ఇచ్చి తర్వాత ఏవైనా సరి చేసుకోవడాలు పెట్టి తర్వాత ఎగ్జామ్ సెంటర్లు సెలెక్ట్ చేసి ఇవన్నీ కొంచెం ప్రాసెస్ పడతాయి కదా. సో 2-3 months అయితే ఖచ్చితంగా పడుతుంది. నేను ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆయన ఎవరో చెప్తుంటే విన్నాను. ఆయన ఏమన్నాడంటే మామూలుగా కోర్ట్ జాబ్స్కి మేము కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం, జాయిన్ అవ్వండి ఈసారి గట్టిగా చెప్తాం అది ఇది అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ కోర్ట్ జాబ్స్ అనేవి తొందర అయిపోతున్నాయి అంటున్నాడు. దాంతోపాటు ఒకవేళ ఈ కోర్ట్ జాబ్స్ తొందరగా జరగకపోతే మీకు 1 year వరకు మా కోర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాము అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయనకు కూడా తెలియదు ఈ డేట్ ఎప్పుడు వస్తాయని, ఆయనకు కూడా తెలియదు అనమాట. సో ఆయనకే కాదు ఎవరికి తెలియదు, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. సో కోర్ట్ జాబ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసుకుంటా మనం చదువుకోకుండా బుక్స్ పక్కన పెడితే ఏమీ రాదు. సో ఇప్పుడు నేను చెప్పినట్లే ఎస్ఎస్సికి కానీ ఎన్టీపీసీకి కానీ కోర్ట్ జాబ్స్కి కానీ సిలబస్ అంతా సేమే ఉంటుంది. కొన్ని వాటిలో ఇంగ్లీష్ ఉండదు, కొన్ని వాటికి అర్థమెటిక్ రీజనింగ్ ఉండదు. సో మనం ఏం చేయాలంటే అన్నిటినీ కలిపి చదివితే ఈ సెంట్రల్ జాబ్స్లో ఏదో ఒకటి పక్కా వస్తుందండి. మన గ్రూప్ 2 అంత వర్స్ట్గా అయితే జరగదు, ఖచ్చితంగా మంచిగానే ఎగ్జామ్ జరుగుతాయి. సో ఎస్ఎస్సి బెటర్ అనిపిస్తుంది, కాకపోతే అది డిలే చేస్తున్నారు. నేను యాక్చువల్లీ జూన్ జూలైలో జరుగుతుంది కదా ఎస్ఎస్సి సీజీఎల్, దానికే గట్టిగా కూర్చుందాం. ఒకవేళ ఎస్ఎస్సి సీజీఎల్ మీద గట్టిగా కూర్చుంటే అక్కడికి అక్కడ ఎంటీఎస్ అన్నా వస్తుంది, ఇక్కడ గ్రూప్ డి అన్నా వస్తుంది అని అనుకున్నా. కాకపోతే వాళ్ళు క్యాలెండర్ రివ్యూ చేస్తాము, మళ్ళీ షార్ట్ అంటే తొందరలోనే కొత్త క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు. సో దానివల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. ఎన్టీపీసీ అయితే ఎనీ టైం జరగచ్చు అండి, ఒకవేళ జూన్ జూలైలోనే కూడా జరగచ్చు ఎన్టీపీసీ. ఇంకా కోర్ట్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేము, అలాగని నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఖాళీగా ఉంటామంటే కుదరదు, ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఇంగ్లీష్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. సో మనకి ఇంగ్లీష్ చాలా మెయిన్. ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మిగతా సబ్జెక్టులు కూడా ఈజీ అవుతాయి. సో జనరల్ సైన్స్, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, అర్థమెటిక్ రీజనింగ్ అన్నీ మన ఛానల్లోనే కంప్లీట్ చేసుకుందాం. సో తొందరగానే సిలబస్ అయిపోకూడదాం, గట్టిగా చదువుదాం. ఓకేనా? థ్యాంక్ యూ, టేక్ కేర్, టాటా.